దైవంతో కొలిచే గురువులు రాక్షసులుగా మారి విద్యార్థులను దండిస్తుంటే విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరమవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని గోమంగి మినీ గురుకులంలో ఉపాధ్యాయుడు రాక్షసుడిగా మారి విద్యార్థులను క్రూరంగా కొడుతున్నారు. దీంతో 16 మంది విద్యార్థులు శుక్రవారం పాఠశాల నుండి ఇళ్లకు వెళ్లిపోయారు. పాఠశాలలో అరకొరగా వసతులతో విద్యార్థులు సతమతమవుతూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ఉపాధ్యాయులు రాక్షసత్వంగా వ్యవహరించడంతో విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరమవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 4 నెలల క్రితం ఈ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మళ్ళీ ఇదే పునరావృతం అవుతున్నప్పటికీ ప్రిన్సిపాల్, వార్డెన్లు పట్టించుకోకపోవడం లేదని అధికారులు తక్షణమే స్పందించి ప్రిన్సిపాల్, వార్డెన్లపై చర్యలు తీసుకోకుంటే పాఠశాల ఎదురుగా ఎన్ని రోజులైనా నిరసన చేయడానికి వెనుకాడబోమని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. ఒకరిద్దరిని మందలించవచ్చు, తప్పులేదు. కానీ ఏకంగా ఈరోజు 16 మంది ఈరోజు బయటికి వెళ్ళిపోయారంటే దానికి కారణం ఒక క్రూరత్వమైనటువంటి సంఘటన జరిగిందని చెప్పేసి మేము పూర్తిగా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు పాపం నడవలేనటువంటి పరిస్థితి ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు ఏమొచ్చి వాళ్ళు చెప్తుంటే కూడా మాకు కన్నీళ్ళు వస్తాయి. అంటే ఒక విద్యార్థుల్ని ఏ రకంగా ఇంత ఇబ్బంది పెట్టవచ్చు, ఏ చట్ట ప్రకారంగా ఇంత ఇబ్బంది పెట్టవచ్చు, ఏ జీవ ప్రకారంగా ఇంత ఇబ్బంది పెట్టవచ్చు అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. చదువు ఎట్లా చెప్పాలి, చదువు చెప్పే రీతిలో ఉంటుంది. ఒకనప్పుడు అర్థం కాకపోతే దానికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. ఆ విధంగా మేము మరి ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఒక 16 మంది విద్యార్థులు ఆ దెబ్బలకి తట్టుకోలేక తల్లిదండ్రులకు మొరాయించుకోవడానికి ఆ నైటు కొండలెక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుంటే దానికి బాధ్యులు ఎవరని చెప్పేసి ఈరోజు పెత్తనం చలాయిస్తున్నటువంటి వార్డెన్ కానీ, హెచ్ఎం కానీ ఈరోజు నిజంగా దానికి భారీ మూల్యం చెల్లించునని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. 16 మంది పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అంత స్వేచ్ఛగా బయటకు వెళ్ళిపోయారంటే మరి ఇక్కడ యాజమాన్యం ఏం చేస్తుంది? నిద్రపోతున్నారా? జీతాలు తీసుకుంటూ ఏసీ రూమ్ లో చెప్పినట్టుగా చెప్పండి. చెప్తున్నాం, ఒక తల్లిదండ్రులు ఆవేదనతో చెప్పండి. మీ పిల్లడు ఒకవేళ బయటకు వెళ్ళిపోతే మీకు ఎంత బాధ ఉంటుంది? నాకు అదే బాధ. మేము పిల్లలు మరి దాని పట్ల మీరు అధికారులుగా మీరు ఎటువంటి ఇప్పుడు మీరు అన్నది యాజ్ టీజ్ గా మేము ఎంక్వైరీ రిపోర్ట్ రాస్తామమ్మా. తల్లిదండ్రుల నుంచి మీరు చెప్పింది, పిల్లలు ఇచ్చింది, టీచర్స్ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం. తర్వాత రీసెంట్ గా మొన్న ఫుడ్ పాయిజన్ అయింది అన్నారు దసరాలో. అప్పుడు మీరు ఎంక్వైరీ చేశారా? మీరు ఏమైనా చర్య తీసుకున్నారా? తీసుకుంటే ఏ రకమైన చర్య తీసుకున్నారు? ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఎవరైనా చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? చనిపోలేదు కాబట్టి హ్యాపీ, ఆ దేవుడి దేవాలు అందరూ స్వేచ్ఛగా ఉన్నాం, మీరు కూడా స్వేచ్ఛగా ఉన్నారు. మరి ఇక్కడ స్టాఫ్ ఏం చేస్తున్నట్టు? రిపీట్ అవుతూనే ఉన్నాయి, సమస్యలు రిపీట్ అవుతూనే ఉంది. మీరు ఇది వరకు కూడా చర్య, మీరు కానీ పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ చర్య తీసుకోలేదు. మరి ఎందుకంత నిర్లక్ష్యం? గోమం స్కూల్ అంటే అంత మూల ప్రాంతంలో ఉంది, అక్కడ ఏం కాదులే, అంత అయిపోతుంది మామూలు అనుకుంటున్నారా? లేకపోతే ఇంకో విధంగా వర్తస్ పలుకుతున్నారా? పిల్లల వైపు ఆలోచించండి. మీరంతా కూడా ఒకవైపు కాకుండా వీళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించండి. నిన్న కొండకి వచ్చేసారండి 16 మంది కూడా. మధ్యలో ఏమనైతే పరిస్థితి ఏంటంటే టీచర్స్కి ఏం నష్టం లేదు కదా, ఇక్కడ పిల్లల కన్న తల్లిదండ్రులు కదా బాధ. ఇలాంటి బాధ మీకు కూడా ఉండదా? చెప్పండి ఒకసారి, మీరే ఆలోచించండి. మీ వైపు, మీ పిల్లల వైపు, మీ పిల్లలే వాళ్ళు ఆలోచించారు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం మీరు చెప్పండి. చర్య తీసుకోవడం అనేది మేడం గారి వల్ల, నా వల్ల కాదు. మేము ఇక్కడ జరిగిన విషయాలు తల్లిదండ్రుల నుంచి, మీకు పిల్లల నుంచి, టీచర్స్ నుంచి జరిగినవన్నీ యాజ్ టీజ్ గా మీరు చెప్పినవన్నీ